హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో జాబ్ అనేది సాధించాలి అంటే ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనే సందేహం వస్తూ ఉంటుంది. మరి దానికి విద్యా రంగానికి సంబంధించిన నిపుణులు ఎటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు, అలాగే డిఎస్సికి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం. డిఎస్సిలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, డిఎస్సిలో ఎస్సీ కేటగిరీకి కట్ ఆఫ్ మార్కులు ఎన్ని, టెట్ లో యావరేజ్ మార్కులు వస్తే డిఎస్సి సాధించగలమా అంటూ స్పందన ప్రశ్నలు అడగడం జరిగింది. మరి దీనికి సమాధానాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సిలో ఎవరికి ఎంత కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ప్రశ్నాపత్రం సులభంగా వస్తే కట్ ఆఫ్ మార్కులు పెరుగుతాయి, కఠినంగా వస్తే కట్ ఆఫ్ మార్కులు తగ్గుతాయి. టెట్ లో సాధారణ మార్కులు వచ్చినా డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కట్ ఆఫ్ మార్కులు అనేవి పరీక్ష రాసిన తర్వాత పరీక్షను బట్టి మరి కట్ ఆఫ్ మార్కులు అనేవి ఉంటాయి తప్ప మరి ఎగ్జామ్ కు ముందుగానే కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉంటాయి అనేది అయితే ఎవరు చెప్పలేము. మరి ప్రశ్న పత్రాన్ని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, అది కూడా కేటగిరీని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ కట్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే టెట్ లో యావరేజ్ మార్కులు వచ్చినా డిఎస్ లో ఎక్కువ మార్కులు సాధిస్తే మరి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు టెట్ లోనే ఎక్కువ మార్కులు ఉంటే డిఎస్ లో ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మరి చాలా ఎక్కువ అవకాశాలు పోస్ట్ తెచ్చుకునేకి ఉంటాయి. ఇక డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం రాస్తున్న ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్స్, సైకాలజీ, గణితం, మెథడాలజీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ఏ పుస్తకాలను చదవాలి అంటూ మన్నే అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనం చూద్దాం. గణితం, సైకాలజీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి. జనరల్ నాలెడ్జ్ అంటే జీకేకు సంబంధించి పాత ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో గమనించి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టి అధ్యయనం చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్ కోసం ప్రామాణిక దినపత్రికల నుంచి నోట్స్ తయారు చేసుకుని చదవండి. మలయాళ మనోరమ, ఇయర్ బుక్ లాంటి పుస్తకాలను చదవచ్చు. ఇది జీకే కూడా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ కోసం మరి https:/url.li/pnhyam లింక్ క్లిక్ చేయండి. అన్ని రకాల అంశాలపై రోజువారీ అప్డేట్ సహా అన్ని నెలల సమాచారం అందుబాటులో ఉంటుంది. అంటే ఇక్కడ ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ లింక్ లోకి వెళ్తే కరెంట్ అఫైర్స్ కు సంబంధించి, జీకేకు సంబంధించి మరి సమాచారం మీరు కూడా పొందవచ్చు. మరి ఏ పరీక్షకైనా అంటే డిఎస్సికి సంబంధించి ఏ పరీక్షకైనా అకాడమిక్ పుస్తకాలు అనేవి ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు ఏ బుక్స్ చదువుకోకుండా అకాడమిక్ బుక్స్ మాత్రం మొత్తంగా చదివితే కూడా మీకు డిఎస్సిలో చాలా వరకు మంచి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూస్తూ ఉన్నాం. మరి ఇది డిఎస్సి పరీక్షలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఏ బుక్స్ చదవాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.